సెల్ చూపిస్తూ తినిపిస్తున్నారు. ఇదివరకు అయితే చందమామను చూస్తూ తినిపించేవారు. ఇప్పుడు అలా కాదు, సెల్ చూపిస్తేనే అన్నం తింటున్నారు. అది తల్లిదండ్రులు కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వం చేయలేదు, ఎవరు ఏం చేయలేదు. ఇది పక్కా. ఇది ఎంత సీరియస్ తీసుకున్నా తల్లిదండ్రులు కంపల్సరీ. తల్లిదండ్రులకు ఇలాంటి అవగాహన ఉండాలండి దీనిపైన. వాళ్ళే తెలుసుకోవాలి. దానివల్ల చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు ఎందుకు పడుతున్నాయి, చిన్న వయసులోనే పిచ్చి పిచ్చిగా పడుకునేటప్పుడు కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు పిల్లలు. ఇది దేనివల్ల అని తల్లిదండ్రులే చూసుకోవాలి. ఇంకెవ్వరు కూడా ఏం చేయలేరు. ప్రభుత్వం ఇంటింటికి వచ్చి పథకం పెట్టినా కానీ ఏం చేయలేదు. ఇది తల్లిదండ్రుల్లో ఉంది. అదే గవర్నమెంట్ ఇప్పుడు 3-4 కనండి అని చెప్పేసి అంటుంది. 20,000 మేము ఇస్తాము అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు డబ్బులు గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పనిసరిగా 3 పిల్లలు కంటేనే ఫ్యూచర్ లో జనసంద్రం కనబడుతుంది. లేకపోతే ఏమీ లేదు. ఎందుకంటే ఒక టైంలో జనాలు పెరుగుతున్నారని చెప్పి గవర్నమెంట్ వద్దన్నారు. అలాంటిది ఇప్పుడు జనాలు తగ్గిపోతున్నారని గవర్నమెంటే చెబుతుంది. చెప్పిందంటే అప్పుడు జనసంఖ్య తక్కువ ఉన్నారు, జనాభా చాలా తక్కువ ఉన్నారు. జనం ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించారు. ఇప్పుడు జనం తక్కువ ఉన్నారు, అందువల్ల జనం మళ్ళీ పిల్లలు కనమని చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కొక్క పిల్లల్ని కానంటే ఒక అమ్మాయిని కానంటే అన్నే తీర్చిదిద్దున్నాను అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందువల్లంటే ఎంతో మంది ఒక్కొక్కరికి ఒక్కరు పెంచుకున్నాం, ఒక్కరు కన్నాం అని ఎంతో మంది